ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కళ్లప్పగించి చూసే ఖగోళ సంఘటనల్లో చంద్రగ్రహణం ఒకటి. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడం ఆనవాయితీ. అదేవిధంగా తాజాగా జరిగిన చంద్రగ్రహణం అనంతరం ఉత్తర భారతదేశంలోని పలు ప్రముఖ దేవాలయాలు శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్లీ భక్తులకు తెరుచుకున్నాయి. మొదటిగా కాశీ విశ్వనాథ ఆలయం గురించి మాట్లాడుకుందాం. వారణాసిలో గంగా నది తీరాన వెలిసిన ఈ ఆలయం కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే ఆలయ అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర జలాలతో ఆలయం అంతటా శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరహర మహాదేవ్ అనే నినాదాలతో గర్భగృహం పరిసరాలు మారుమోగాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ మాతా వైష్ణోదేవి ఆలయం కూడా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. గ్రహణం అనంతరం ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా సంప్రోక్షణ చేసి ప్రత్యేక అలంకరణలతో అమ్మవారి దర్శనానికి సిద్ధం చేశారు. ఉత్తరాది నుంచి మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దీవెనలు పొందుతున్నారు. హిమాలయాల గుండెల్లో వెలిసిన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు కూడా సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం భక్తులకు తెరవబడ్డాయి. పవిత్ర గంగోత్రి ప్రాంతంలోని ఈ ఆలయాలు ఎప్పుడూ ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయి ఉంటాయి. గ్రహణం తర్వాత భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దీవెనలు పొందుతున్నారు. ఇక అయోధ్యలో చూసుకున్నట్లయితే తాజాగా నిర్మాణం పూర్తయిన భగవాన్ శ్రీరామాలయంలో కూడా సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్లల్లకు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికంగా మారుస్తున్నారు. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం కూడా చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాలతో కిటకిటలాడింది. ఆలయ పూజారులు పవిత్ర నదీ జలాలతో గోపాలకృష్ణుడికి అభిషేకం చేసి భక్తులకు మహా దర్శనం అందించారు. ఇలా చంద్రగ్రహణం తర్వాత ఉత్తరాది ప్రముఖ దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి మళ్లీ భక్తులకు దర్శనం ప్రారంభమైంది. భక్తులు దీన్ని పవిత్ర క్షణంగా భావించి గ్రహణానంతర దర్శనానికి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తున్నారు. చంద్రగ్రహణం ఖగోళ సంఘటన అయిన మన సంప్రదాయాల ప్రకారం ఆలయాల మూసివేత అనంతరం శుద్ధి, సంప్రోక్షణలు ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవన విధానంలో భాగమని మళ్లీ ఒకసారి గుర్తు చేస్తున్నాయి.